Hello, I am Lavanya. Welcome to Yura's Infotainment channel. పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్స్ పైన కేంద్ర విద్యాశాఖ 2024 జనవరిలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కోచింగ్ సెంటర్స్ విద్యార్థులకు చదివిన పుస్తకాలని మళ్ళీ చదివించి బట్టి పట్టించే షాప్లని ఈజీగానే చెప్పొచ్చు. బిలబిలమంటూ వచ్చే విద్యార్థులు ఇరుకు గదుల్లో ఊసురోమంటూ కూర్చున్న మొహాలు, సంతోషమన్నదే ముచ్చుకైనా కనిపించని అలసిపోయిన కళ్ళు, పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకుల కోసం శక్తినంతా కూడదీసుకొని కోట్లాది మందితో పోటీ పడి వందల సంఖ్యలో ఉన్న సీట్ల కోసం వసివాడిపోతున్నటువంటి బాల్యం, స్కూల్ లేదా కాలేజ్, లాంగ్ బెల్ తర్వాత పరిగెట్టుకుంటూ కోచింగ్ సెంటర్స్కు వెళ్ళే విద్యార్థులు మన దేశంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ అసాధారణమైన విషయం ఏమిటంటే, ఫలానా స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పుకుంటున్నటువంటి కోచింగ్ సెంటర్ విద్యార్థి ఫోటో అండ్ నేమ్ వేరే కోచింగ్ సెంటర్ల తాలూకా ప్యాంప్లెట్ల మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. రకరకాల కోచింగ్ సెంటర్స్, ఇన్స్టిట్యూషన్స్ వీళ్లకు ఈ ర్యాంక్ వచ్చింది, ఇంత స్కోర్ వచ్చింది అని తెగ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకునే వాళ్ళలో సేమ్ ర్యాంకర్ పేరే మిగతా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా ప్రకటనల్లో వాడుకుంటూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం అంటే, ఈ ర్యాంకర్స్ ఈ 3-4 కోచింగ్ సెంటర్ల క్లాసెస్కి ఒకేసారి అటెండ్ అయ్యారా, లేకుంటే ఇదంతా అబద్ధపు ప్రచారమా? ఎక్కువ శాతం ఈ అడ్వర్టైజ్మెంట్స్ అంటే 99% వరకు అబద్ధాలే. ఈ అబద్ధపు అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా చెప్పేది ఒకటే, తమ కోచింగ్ సెంటరే మంచిదని, అత్యధిక ర్యాంక్స్ తమకే వచ్చాయని, కాబట్టి మీ పిల్లలను మా ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ చేయండి అని చెప్పే మోసపూరితమైనటువంటి చర్యలే అధికం. ఎందుకంటే ట్యూషన్స్ అనేవి మన భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి బిజినెస్. ట్యూషన్స్ అన్నా, ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్ అన్నా, కోచింగ్ సెంటర్స్ అన్నా ఇవన్నీ కూడా భారతీయ విద్యార్థుల జీవితంలో విడదీయలేని భాగంగా వారి జీవితాలతో కలిసిపోయి ఉన్నాయి. ఒకప్పుడు ఈ ట్యూషన్స్ అనేవి ఆప్షనల్గా ఉండేవి. స్కూల్ లేదా కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చదువుకునేవాళ్ళు. ఏదైనా సబ్జెక్ట్ సరిగా నేర్చుకోలేకపోతున్నాము అనే ఏదైనా డౌట్ ఉంటే, కష్టంగా ఉంది ఈ సబ్జెక్ట్ అని ఆ విద్యార్థి ఫీల్ అయినప్పుడు సదరు సబ్జెక్టుకి సంబంధించిన ఒక ట్యూషన్ని మాత్రమే పెట్టేవారు. కానీ ఈ నేటి పోటీ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ట్యూషన్స్ 1వ క్లాస్ చదివే పిల్లాడి దగ్గర నుంచి నీట్, సివిల్స్, గ్రూప్, ఐఐటి, జేఈ, ప్రొబేషనరీ, బ్యాంక్స్ ఎగ్జామ్స్ వరకు అందరికీ కూడా వారు చదివే తరగతితో సంబంధం లేకుండా ట్యూషన్స్. 2021లో 41% మంది భారతీయ విద్యార్థులు ఈ ట్యూషన్స్కి అటెండ్ అయ్యారని ఒక అధికారిక అంచనా. ఈ నెంబర్ హై స్కూల్ వచ్చేసరికి 83%కి పెరిగింది. అంటే 100లో 83 మంది విద్యార్థులు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే ట్యూషన్స్కి అటెండ్ అయ్యారు. ఇండియాలో ప్రైవేట్ ట్యూషన్స్ మార్కెట్ చాలా పెద్దదనే చెప్పాలి. ఈ ప్రైవేట్ ట్యూషన్స్లో కూడా గ్రూప్ ట్యూషన్స్ అని, 1-on-1 ట్యూషన్స్ అని 2 రకాలుగా ఉన్నాయి. 1-on-1లో అయితే ఒక విద్యార్థికి ఒక టీచర్ మాత్రమే ఉండి ఒక స్టూడెంట్కి ఒక టీచర్ టీచ్ చేస్తుంది. ఈ తరహా క్లాసెస్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. అది ఆన్లైన్ కావచ్చు లేదా హోమ్ ట్యూషన్స్ కూడా కావచ్చు. అదే గ్రూప్ క్లాసెస్లో అయితే 2 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఒక టీచరే క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఇక కోచింగ్ సెంటర్స్ విషయానికే వస్తే, ఇందులో ఒక క్లాస్లో 10ల సంఖ్య నుంచి 100ల సంఖ్యలో కూడా విద్యార్థులు ఉంటారు. పెద్ద పేరున్న సంస్థలు ఎక్కువ మొత్తంలో చార్జ్ చేస్తాయి. అంటే బైజూస్, యాలెన్, రెజినెన్స్ వంటి సంస్థలు ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా నారాయణ, శ్రీ చైతన్య, ఆకాష్ వంటి ఎన్నో కోచింగ్ సెంటర్స్ మధ్యతరగతి వారిని బాగానే ఆకట్టుకుంటున్నాయి. సరే, మరి మనం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ప్రస్తుతం ఈ సదరు కోచింగ్ సెంటర్స్ పైన కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది, నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం కోచింగ్ సెంటర్స్ ఇక మీదట 16 దాటిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశాన్ని కల్పించాలి. అండర్ 16 ఇయర్స్ ఉన్న విద్యార్థులకు ఆఫ్టర్ స్కూల్ ఈ తరహా కోచింగ్ పేరిట మగ్గింగ్ చేయకూడదు. అంతేకాదు, తప్పుదారి పట్టించే అడ్వర్టైజ్మెంట్స్ని కూడా ప్రచారం చేయకూడదు. మీ పిల్లలకు ఈ పర్సంటేజ్ రాకుంటే మీ డబ్బు వాపస్ అంటూ లేదా ప్లేస్మెంట్ గ్యారంటీ అనే ప్రకటనలను కూడా ఇవ్వకూడదు.
అంతేకాదు ఆయా కోచింగ్ సెంటర్స్ రోజుకు 5 గంటల కన్నా ఎక్కువ టైం కోచింగ్ పేరిట క్లాసెస్ని నిర్వహించకూడదు. ఎందుకంటే విద్యార్థులకు రిలాక్స్ అవ్వటానికి కాస్త టైం ఉండాలి. ఒకవేళ ఆ సదరు కోచింగ్ సెంటర్ నుంచి ఆ విద్యార్థి డిస్కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటే ఆ విద్యార్థి పే చేసిన ఫీని చదివిన కాలానికి మాత్రమే తీసుకొని మిగతా అమౌంట్ని వాపస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాని ఒకసారి మీరు ఫీజు కట్టారు, మానేసినంత మాత్రాన మేము తిరిగి ఇవ్వం అని అనటానికి లేదు. కోచింగ్ సెంటర్స్ వారు ఆ విద్యార్థికి చదవని పీరియడ్ ఆఫ్ టైంకి కట్టినటువంటి ఫీని వాపస్ ఇవ్వాల్సిందే. అంతేకాదు సదరు కోచింగ్ సెంటర్స్ గవర్నమెంట్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ఎంత ఫీని వసూలు చేస్తున్నారు, అక్కడ ఎంతమంది టీచర్స్ ఉన్నారు, వారి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎందరు స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు తదితర వివరాలను ఖచ్చితంగా పొందుపరచాల్సి ఉంటుంది. శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్ ప్రారంభించినప్పుడు 3 నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. అంతేకాదు కోచింగ్ సెంటర్లను ఇరుకు గదుల్లో నిర్వహించడానికి కుదరదు. సరైన విద్యుత్, వెంటిలేషన్, లైటింగ్, స్వచ్ఛమైన తాగునీరు వంటి కనీస సౌకర్యాలు అక్కడ ఉండాలి. అంతేకాదు ప్రతి కోచింగ్ సెంటర్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తగ్గ సౌకర్యాలను, మెడికల్ కిట్ని కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాదు ఫైర్ సేఫ్టీ నిబంధనలను కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టాన్ని నివారించేందుకు భద్రతా ప్రమాణాలను పాటించాలని చెప్పడం జరిగింది. ఇక కోచింగ్ తీసుకునే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్తో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సిలింగ్ని కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అధిక ఫీజులు ఉండకూడదు, న్యాయమైన ఛార్జెస్లోనే ఉండాలి. అలాగే రుసుము, రసీదులు, వాపసు విధానాలు పారదర్శకంగా ఉండాలని కూడా కేంద్రం సూచించింది. సరే, ఈ రూల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంతకీ భారతీయ విద్యార్థులు ఈ ట్యూషన్స్కి ఎందుకు అటెండ్ అవుతున్నారు? ఈ కోచింగ్ ఇండస్ట్రీ భారత్లో ఎంత పెద్దది, అంతేకాదు ఎందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ కోచింగ్ సెంటర్స్ పైన ఇలాంటి మార్గదర్శకాలను, రూల్స్ని జారీ చేసింది అనే విషయాలను కూడా తెలుసుకోవాలి. ఇండియాలోని కోచింగ్ ఇండస్ట్రీని కానీ చూస్తే 2023లో 58,000 కోట్ల రూపాయల విలువైనటువంటి బిజినెస్ని చేసింది. అంతేకాదు ఒక సర్వే ప్రకారం 2028 నాటికి 1,33,000 కోట్ల రూపాయలకు పెరగనుంది. ప్రతి ఏడు ఈ సదరు కోచింగ్ సెంటర్స్ తాలూకా ఫీజులు 15% వరకు పెరుగుతూ వస్తున్నాయి. హోమ్ ట్యూషన్స్, ప్రైవేట్ ట్యూషన్స్ వంటి వాటికి ఈ రూల్స్తో, నిబంధనలతో ప్రమేయం ఉండదనే చెప్పాలేమో. ఎందుకంటే వాటి నియంత్రణకి తీసుకురాకపోవచ్చు, కానీ పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ని మాత్రం ఈ రూల్తో కాస్త అదుపు చేయొచ్చు. ఐఐటి, జేఈఈ కావచ్చు, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా ఆయా ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ 1.5 నుంచి 3 లక్షల వరకు, అంతేకాదు కొన్ని అయితే 7-8 లక్షల రూపాయల వరకు కూడా ఒక సంవత్సరానికి వసూలు చేస్తున్నాయి. ఎక్కువ పర్సనలైజ్డ్గా ఉంటే వాటి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ కోచింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళే కోచింగ్ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తారు. ప్రతి వారం మాక్ టెస్ట్ని నిర్వహిస్తూ ఉంటారు. వాటిలో కానీ తక్కువ మార్కులు వస్తే అదొక పెద్ద ఘోరమైన విషయంగా చూస్తారు. పేరెంట్స్కి కంప్లైంట్ కూడా వెళ్ళిపోతుంది. పేరెంట్స్కి కూడా అదొక పరీక్షలాగానే ఉంటుంది. ఎందుకంటే లక్షలు పెట్టి ఆ కోచింగ్ సెంటర్లలో జాయిన్ చేశారు కాబట్టి ప్రతి నిమిషము మనీయే. సో పేరెంట్స్ తాలూకా అంచనాలను అందుకోవాలి. సో ప్రతి స్టూడెంట్ మీద చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఇది చాలక కొన్ని కోచింగ్ సెంటర్స్లో వారం పెట్టే పరీక్షల్లో తక్కువ మార్కులు కానీ పొరపాటున వచ్చాయనుకోండి, అప్పుడు వారిని బాగా చదవని పిల్లల సెక్షన్కి మార్చేస్తూ ఉంటారు. ర్యాంక్ ఆధారంగా సెక్షన్స్ ఇస్తుంటారు. అంటే విద్యార్థుల్లో ఆత్మన్యూన్యతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చోటు చేసుకుంటుంది. కొంతకాలానికి డిప్రెషన్కి లోనై ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడే విద్యార్థులు లేకపోలేదు. మన భారతదేశంలో వైద్యం ఎలాగైతే చాలా కాస్ట్లీ అఫైర్గా మారిపోయిందో, ఎడ్యుకేషన్ కూడా ఒక కాస్ట్లీ అఫైర్గానే పరిగణించాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ సరిగా పిల్లలకు ఇవ్వకపోతే, ర్యాంక్ సరిగా రాకపోతే, ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతే ఫ్యూచర్లో నిరుద్యోగంతో బాధపడాల్సి వస్తుందనే భావన పేరెంట్స్లో చాలా బలంగా నాటుకుపోయింది. మంచి ఎడ్యుకేషన్ ఇస్తే తమ బిడ్డ ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటాడన్న నమ్మకం. అందుకే ఈ కోచింగ్ సెంటర్స్లో తమ బిడ్డలను జాయిన్ చేయించడానికి
లక్షల్లో ఫీజులు కట్టడానికి తమకు తాహతు లేకపోయినా కూడా లోన్స్ తీసుకుని మరి అప్పు చేసి మరి ఈ కోచింగ్ సెంటర్స్లో చేర్పిస్తూ ఉంటారు పేరెంట్స్. స్టూడెంట్స్కి ఉన్న ఒత్తిడికి ఈ ఒత్తిడి కూడా తోడవుతుంది. బయట కాంపిటీషన్ అనేది చాలా చాలా టఫ్గా ఉంటుంది. ఇందులో చాలామంది మంచి ర్యాంక్స్ని సాధించలేరు. హైదరాబాద్, ఢిల్లీ, కోట ఇలా ఏ ముఖ్య పట్టణాన్ని తీసుకున్నా అక్కడ వివిధ కోచింగ్ సెంటర్ల పేరిట దేశవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ అక్కడికి లక్షల్లో చేరుకుంటారు. ఎన్నో మిలియన్ల మంది విద్యార్థులు ఉన్న కొద్ది సీట్ల కోసం పోటీ పడతారు. కానీ చాలామంది ఫెయిల్ అవుతూనే ఉంటారు. గత సంవత్సరం జరిగినటువంటి నీట్ పరీక్షకు ఎంతమంది అపేర్ అయ్యారో తెలుసా? 2 మిలియన్ల మంది, అంటే 20 లక్షల మంది. కానీ ఉన్న సీట్లు ఎన్నో తెలుసా? 1,40,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే కేవలం 7% మంది విద్యార్థులు మాత్రమే క్వాలిఫై అవుతారని అర్థం. మిగతా 93% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అంటే ఈ మిగిలిన 93% మంది మళ్ళీ కోచింగ్ తీసుకొని ట్రై చేయాలి లేదా వదిలేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో తమ ప్రాణాలని వదిలేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది వందల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే ప్రస్తుతం గవర్నమెంట్ ఈ కోచింగ్ సెంటర్స్ పైన నియమాలను కఠినతరం చేసింది. సరే, ఇది మంచి విషయమే. అయినప్పటికీ ప్రాథమికంగా ఉన్న మూల సమస్యను గుర్తించకుండా ఇలాంటి చర్యలు ఉత్తమ ఫలితాలని అందజేయలేవు. ఇక్కడ వస్తున్నటువంటి అతి పెద్ద ప్రశ్న ఏంటంటే, ఎందుకని ఈ కోచింగ్ సెంటర్స్ అనేవి అవసరమవుతున్నాయి? ఏ స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ చెప్పే చదువులు బాగాలేవా? ఎక్కడుంది లోపం? స్కూల్స్లో చెప్పే చదువులు సరిపోవా అంటే ఆన్సర్, మన భారతదేశంలో జనాభా చాలా చాలా ఎక్కువ. 260 మిలియన్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ మన భారతదేశంలో 1.4 మిలియన్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే డిమాండ్కి తగ్గట్టుగా స్కూల్స్ తాలూకా సంఖ్య లేదు. స్కూల్స్ ఉంటే టీచర్స్ ఉండరు, అక్కడ తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ల్యాబ్స్ ఉండవు, అడుగడుగున కరప్షన్. విద్యా వ్యవస్థలో కూడా చాలా చాలా దశాబ్దాలుగా ఎటువంటి మార్పులు చేర్పులు ఏమీ లేవు. కనీసం అక్షరాలు కూడా నేర్పించలేని చదువులు చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయంటే నమ్మాల్సిందే. ఎందుకంటే 50% మంది పిల్లలకు గ్రామాల్లో వారి పేరును కూడా సరిగా రాయలేని పరిస్థితి. అంటే వారి పేరును కూడా సరిగా రాసుకోలేని పరిస్థితి ఉంది. పుస్తకం చదవలేరు, పిల్లలు రాయను లేరు. ఇది గ్రామాల్లో ఉన్న చదువుల పరిస్థితి. అంటే భారత విద్యా వ్యవస్థ సరిగా లేదనే చెప్పాలి. అందుకే స్కూల్ నుంచి వచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో ట్యూషన్స్కి వెళ్లాల్సి వస్తుంది. తాజా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీతోనైనా మార్పు వస్తే మంచిదే. నాణ్యత కలిగినటువంటి విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. తక్కువ ఫీజులతో విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలి. ల్యాబ్స్ని, తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అప్పుడే ఈ ట్యూషన్స్కి, కోచింగ్ సెంటర్స్కి, విద్యార్థులపై ఒత్తిడికి చెక్ పెట్టగలం. మంచి ఫ్యూచర్కి బాటలు వేయగలం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.